హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న నేను ఊరెళ్ళి వచ్చేటప్పుడు రోడ్లో అసలు ఎంత కలర్ఫుల్గా కనిపించాయంటే అదేనండి, డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తున్నాయి కదా నా ఎదురు అవి. అయితే నేను వచ్చేటప్పుడు బాగా రోడ్డు నిండా మొత్తం అవే కాయలు ఉన్నాయి. బహుశా సీజన్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట, డ్రాగన్ ఫ్రూట్ సీజన్. అంటే ఎప్పుడూ వస్తాయి కానీ మీకు ఒక టిప్ చెప్పాలనుకున్నాను. ఏంటి అని అంటే, పంట ముందొచ్చే పంట కానీ లేకుంటే ఈ లాస్ట్ నుండి ఆ పంట కానీ అంత టేస్ట్ ఉండవు అనమాట. ఆ కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, కొంచెం పుల్లగా తీగా అట్లా ఉంటాయి. లాస్ట్ కాయలు కూడా అదే టేస్ట్ ఉంటాయి అన్నమాట. నిన్న నేను కొన్న కాయలు ఇది రెండో కోత కాయలు కానీ మూడో కోత కాయలు కానీ అయితే మటుకు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇదైతే నాకు ఎప్పుడు తెలుసు. ప్రతి కాయలు కూడాను మనం రెండో కోత కాయలు కానీ మూడో కోత కాయలు కానీ తింటే కనుక ఏ ఫ్రూట్స్ కానీ లేకుంటే కూరగాయలు కానీ ఏవైనా సరే రెండో కోత కాయలు మూడో కోత కాయలకుండా టేస్టు లాస్ట్కి ఫస్ట్కి ఉండదు. కానీ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో ఈ సైజు లావుగా ఉన్నాయన్నమాట బాగా. ఇవిగో ఈ సైజు ఉన్న కాయలు తీసుకుంటే కనుక మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవి రెండో కోత కాయలన్నా కావచ్చు, మూడో కోత కాయలన్నా కావచ్చు, మనకి తెలిసి ఉంది అన్నమాట. అవి సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం చిన్నగా ఉన్న కాయలు కొంచెం 4-5 వస్తాయి ఒక కేజీకి అని చెప్పి మనం తీసుకుంటాం కదా, కానీ అవి అసలు టేస్ట్ ఉండవు. పుల్లగా తీగా అసలు ఏం బాగోవు అనమాట. ఈ కాయలు నిన్న వచ్చి తిని చూస్తే అబ్బా మామూలు తీయగా లేవు అనమాట. సూపర్ టేస్ట్ ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. నేను అనుకున్నా అసలు నిజమైన డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ అయితే మాత్రం మనకు మూడో కోత కాయల్లో కానీ రెండో కోత కాయల్లో కానీ బాగుంటుంది. ఇలాంటి కాయలు తెచ్చుకొని తినండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగుంటుంది. చిన్న కాయలు అయితే తెచ్చుకోవద్దని నా కోరిక. ఎందుకంటే చిన్న కాయలకు అంత టేస్ట్ ఉండదు. అవి ఫస్ట్ కోత కాయలన్నా కావచ్చు, లాస్ట్ కోత కాయలన్నా కావచ్చు, అందులో టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనకి నాయనమ్మళ్ళు నిలువ పచ్చడి పెడతారు కదా, నిలువ పచ్చడి పెట్టేటప్పుడు మనకి మిరపకాయ పచ్చడి పెట్టేటప్పుడు పొండు మిరపకాయ పచ్చడి మనకి రెండో కోత కాయలే పెడతాం, లేదా మూడో కోత కాయలు పెడతాం. అలాగనే ఇప్పుడు ఈ చెట్టు కాయలు కూడా మనకి రెండో కోత కాయలు కానీ మూడో కోత కాయలు కానీ అటు సైజు చూస్తే తెలుస్తుంది మనకి. అలాంటివి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి లావు కాయలు తీసుకోండి, రెండో కోత కాయలు కానీ మూడో కోత కాయలు కానీ మనకు తెలుస్తుంది. చూస్తే సైజు చూస్తేనే తెలుస్తుంది అన్నమాట ఇవి ఎలా ఉంటున్నాయా అని. చిన్న కాయలు అయితే అంత బాగోవు, నాకు తెలిసిన ఒపీనియన్. నేను నిన్న తీసుకున్నాను, సూపర్ టేస్ట్ ఉన్నాయి అసలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బై.